సంఖ్యాకాండం 35వ అధ్యాయం. లేవీయులకు పట్టణములు. మోవాబు మైదానమున యెరికో ఎదుటనున్న యోర్దాను చెంత ప్రభువు మోషేతో, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుము, వారు తమకు లభించిన భాగముల నుండి లేవీయులకు కొన్ని పట్టణములు, ఆ పట్టణముల చుట్టుప్రక్కలనున్న గడ్డిబీడులు ఈయవలెను. ఈ పట్టణములు లేవీయులకు చెందును, వారు వాని యందు నివసించుదురు. గడ్డిబీడులు వారి మందలకు పశువులకు ఉపయోగపడును. ఈ గడ్డిబీడులు పట్టణ ప్రాకారము నుండి నలువైపులా 500 గజముల వరకు వ్యాపించి ఉండవలెను. పట్టణముల నలువైపులా 1000 గజములుండునట్లు కొలువుడు. నగరము నడుమనుండును. పట్టణము గడ్డిబీడులు కలిసి ఒక చదరముగా ఏర్పడును. ఎవరైనను పొరపాటున ఇతరులను హత్య చేసిన ఎడల పారిపోయి తలదాచుకొనుటకై 6 పట్టణములను లేవీయుల అధీనమున నుంచుడు. పైపిచ్చు వారికి 42 నగరముల నిండు కనుక వారికి మొత్తం 48 పట్టణములుండును. వీనిలో ప్రతి వానికి గడ్డిబీడులుండును. ఆయా గోత్రముల వారు తమకు లభించిన భాగ విస్తృతిని బట్టి లేవీయులకు ఎక్కువ పట్టణములను తక్కువ పట్టణములను ఈయవలెను అనెను. ఆశ్రయ పట్టణములు. ప్రభువు మోషేతో, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుము, మీరు యోర్దాను దాటి కనాను మండలము ప్రవేశించిన తరువాత కొన్ని పట్టణములను ఎన్నుకొనుడు. ఎవరైనను పొరపాటున ఇతరులను హత్య చేసిన ఎడల ఈ పట్టణములకు పారిపోయి తలదాచుకోవచ్చును. హతుడైన వాని బంధువులు పగదీర్చుకోగోరిన హంతకుడు ఈ నగరములకు పారిపోయి సురక్షితముగా నుండవచ్చును. సమాజము బహిరంగముగా తీర్పు చెప్పిననే తప్ప హంతకుడిని చంపరాదు. యోర్దానునకు తూర్పు వైపున 3, కనానున 3, మొత్తం 6 పట్టణములను ఎన్నుకొనుడు. ఇవి ఇశ్రాయేలీయులకు గాని మీతో నివసించు అన్యజాతుల వారికి గాని ఆశ్రయ పట్టణములుగా నుండును. ఎవరైనను పొరపాటున ఇతరులను హత్య చేసిన ఎడల ఈ పట్టణములకు పారిపోయి తలదాచుకొనవచ్చును. కాని ఎవడైనను ఇనుముతో లేక రాతితో లేక కొయ్యతో చేసిన ఆయుధములతో ఇతరులను చంపెనేని అతడు నరహత్య చేసినట్లే కనుక అతనికి మరణశిక్ష విధింపవలెను. హంతకుడిని చంపు బాధ్యత హతుడైన వాని దగ్గర బంధువులది. అతడు కంటబడగనే వారతనిని చంపివేయవలెను. ఎవడైనా ఇతరుని ద్వేషించి వానిని పడగొట్టిగాని వాని మీద ఏమైనా పడవేసిగాని వానిని పిడికిలితో పొడిచిగాని చంపివేసిన అతడు మరణమునకు పాత్రుడగును. హంతకుడిని చంపు బాధ్యత హతుడైన వాని దగ్గర బంధువులది. అతడు కంటబడగనే వారతనిని చంపివేయవలెను. ఎవడైనా ఇతరుని ద్వేషింపకయే పొరపాటున వానిని క్రింద పడనెట్టిగాని పైనేమైనా వేసిగాని చంపెననుకుందాం. లేదా ఎవరైనను పొరపాటున రాతిని విసరి ఇతరుని చంపెననుకొందము. ఆ చనిపోయినవాడు ఇతనికి శత్రువు కూడా కాదు, అతనికి హాని చేయు తలపు లేదు. ఈ పట్టున సమాజము హంతకునకు అనుకూలముగా తీర్పు చెప్పవలెను. అంతేకాని హంతకుని మీద పగ తీర్చుకోగోరిన హతుని బంధువులకు అనుకూలముగా తీర్పు చెప్పరాదు. పగ తీర్చుకోగోరు వారి బారి నుండి హంతకుడిని రక్షించి అతడు ఆశ్రయ పట్టణమున తలదాచుకొనున్నట్లు చేయునదియు సమాజమే. అప్పుడు ఆ పట్టణమున ప్రధాన యాజకుడిగా పనిచేయునతడు చనిపోవు వరకు హంతకుడు ఆ నగరమునై ఉండవలెను. కాని నరహంతకుడు తానాశ్రయించిన పట్టణమును వీడి దాని వెలుపల పగ తీర్చుకొనగోరు వారి చేతులలో పడనేని వారతనిని చంపివేయవచ్చును. హంతకుడు
తానాశ్రయించిన పట్టణపు ప్రధాన యాజకుడు మరణించు వరకు ఆ నగరముననే ఉండవలెను. యాజకుని మరణానంతరము అతడు తన ఊరికి మరలిపోవచ్చును. మీరును మీ సంతతి వారును ఎక్కడ వసించినను ఈ నియమములే చెల్లును. ఎవడైనా ఇతరులను హత్య చేసిన ఎడల సాక్షులు సాక్ష్యము చెప్పిన తర్వాత గాని అతనిని వధింపరాదు. ఇతడు హత్య చేసెనని ఒక్కడు మాత్రమే సాక్ష్యము చెప్పినా చాలదు. హంతకుడికి శిక్ష మరణదండమే. అతడు డబ్బు చెల్లించి చావు నుండి తప్పించుకోకూడదు. ఈ రీతిగానే ఆశ్రయ పట్టణమున తలదాచుకొనిన వాడును డబ్బు చెల్లించి అప్పటి ప్రధాన యాజకుడు చనిపోవక ముందే సొంత ఊరికి మరలిపోకూడదు. మీరు ఇట్లు చేసిన మీరు వసించు దేశమును మైలపరచెదరు. రక్తపాతము దేశమును అపవిత్రము చేయును. రక్తపాతము వలన అపవిత్రమైన దేశమును శుద్ధి చేయవలెనన్న రక్తపాతము తప్ప వేరే మార్గము లేదు. మీరు వసించు దేశమును మైలపరపు వలదు. ఎలయన ప్రభుడునైన నేను మీ నడుమ వసించుచుందును అనెను. 36వ అధ్యాయం. పెండ్లి చేసుకునిన స్త్రీల వారసత్వ హక్కు. యోసేపు, మనష్షే, మాఖీరు వంశకర్తలుగా గల గిలాదు కుటుంబపు పెద్దలు మోషేను ఇతర నాయకులను సమీపించి, ఈ నేలను చీట్లు వేసి ఇశ్రాయేలీయులకు పంచి ఇమ్మని ప్రభువు మిమ్ము ఆజ్ఞాపించెను కదా. మా బంధువగు సెలోఫెహాదు ఆస్తిని అతని కుమార్తెలకు ఇమ్మనియూ చెప్పెను గదా. కాని ఈ స్త్రీలు అన్యగోత్రములకు చెందిన పురుషులను వివాహము చేసుకొనిన వారి ఆస్తి ఆ గోత్రములకు చెందును. అప్పుడు మా గోత్రమునకు లభించిన ఆస్తి తగ్గిపోవును. అమ్ముడుపోయిన ఆస్తి మరణ సొంత రైతులకు చెందు సంవత్సరము వచ్చినప్పుడు ఈ ఆడుపిల్లల ఆస్తి వారు వివాహము చేసుకొనిన గోత్రములకే శాశ్వతముగా దక్కును. కనుక మా గోత్రము ఆ ఆస్తిని శాశ్వతముగా కోల్పోవలసి వచ్చును అని మొరపెట్టుకొనిరి. కనుక మోషే ప్రభువు పక్షమున ఇశ్రాయేలీయులకు ఈ నియమము చేసెను. మనష్షే గోత్రము వారి మొర ధర్మబద్ధమైనదే. ఈ విషయమున దేవుని ఆజ్ఞ ఇది: సెలోఫెహాదు పుత్రికలు తమకిష్టమైన వారిని పరిణయమాడవచ్చును, కాని వారు తమ గోత్రమునకు చెందిన పురుషులను మాత్రమే పెండ్లి చేసుకోవలెను. ఇశ్రాయేలీయులలో ఏ గోత్రమునకు చెందిన వారి ఆస్తి ఆ గోత్రముననే నిలువవలెను. కనుక ఇశ్రాయేలీయులలో ఏ గోత్రమునకు చెందిన స్త్రీ అయినను పుట్టినింటి ఆస్తిని వారసత్వ హక్కుగా పొందెనేని ఆమె తన గోత్రము వారిని మాత్రమే పెండ్లి ఆడవలెను. ఈ రీతిగా ఇశ్రాయేలీయులు తమ పితరుల నుండి పొందిన ఆస్తిని నిలబెట్టుకొందురు. వారి ఆస్తి ఒక గోత్రము నుండి మరి ఒక గోత్రమునకు దాటిపోదు. ప్రతి గోత్రము తన ఆస్తిని తాను దక్కించుకొనుము. కనుక సెలోఫెహాదు కుమార్తెలగు మహ్లా, తీర్సా, హోగ్లా, మిల్కా, నోవా ప్రభువు మోషే ముఖమున ఆజ్ఞాపించినట్లే చేసిరి. వారు తమ గోత్రము వారిని పెండ్లి చేసుకొనిరి. ఆ స్త్రీలు యోసేపు కుమారుడైన మనష్షే వంశీయులను పెండ్లి చేసుకొనగా వారి ఆస్తి వారి గోత్రముననే నిలిచెను. ముగింపు. మోవాబు మైదానమున యెరికో ఎదుటనున్న యోర్దాను తీరమున ప్రభువు మోషే ముఖమున ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నియమములు ఆజ్ఞలు ఇవియే. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము. మోషే నిర్యాణము. అంతట మోషే
మోవాబు మైదానము నుండి వెడలిపోయి నెబో కొండ ఎందలి పిస్గా శిఖరము నెక్కెను. అది ఎరికో నగరమునకు ఎదురుగా గలదు. అచటి నుండి ప్రభువు అతనికి ఆ దేశంనంతటినీ చూపించెను. గిలాదు మండలము దాను నగరము వరకు చూపించెను. నఫ్తాలి మండలము సంపూర్ణముగా చూపించెను. ఎఫ్రాయిం మనష్షే మండలమును చూపించెను. యూదా మండలమును మధ్యధరా సముద్రం వరకు చూపించెను. దక్షిణ భాగమును సోవరు ఎరికో నగరముల మధ్య గల మైదానమును ఖర్జూర వనముల పట్టణమును చూపించెను. ప్రభువు మోషేతో, నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులకు బాస చేసి వారి సంతానములకు ఇత్తునన్న సీమ ఇదియే. నేను నీకా నేలను చూపించితిని, కాని నీవచటకు వెళ్ళజాలవు అని అనెను. ప్రభువు నిర్ణయించినట్లే భయభక్తుడైన మోషే మోవాబు మండలముననే గతించెను. ప్రభువు అతనిని బెత్ఫెయోరు పట్టణమునెదుట మోవాబు లోయలో పాతిపెట్టించెను. కాని నేటి వరకు అతని సమాధి ఎవరికంటనూ పడలేదు. చనిపోవు నాటికి మోషే వయస్సు 120 ఏండ్లు. అయినను అతని దృష్టి మందగింపనూ లేదు, అతని శక్తి సన్నగిల్లనూ లేదు. మోవాబు మైదానమున ఇశ్రాయేలీయులు మోషే కొరకు 30 నాళ్ళు శోకించిరి. ఆ పిమ్మట శోకదినములు ముగిసినవి. మోషే నూను కుమారుడైన యెహోషువను తనకు అనుయాయిగా నియమించుటచే అతడు పూర్ణ విజ్ఞానమును బడసెను. ఇశ్రాయేలీయులు యెహోషువకు విధేయులై ప్రభువు మోషే ముఖమున ప్రసాదించిన ఆజ్ఞలను పాటించిరి. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలీయులలో మరలా పుట్టలేదు. ప్రభువు అతనితో ముఖాముఖి సంభాషించెను. ప్రభువు ఫరోను, అతని అధికారులను, అతని దేశమును నాశనము చేయుటకై మోషే ముఖమున ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో సూచక క్రియలు చేయించెను. ఇశ్రాయేలీయుల సమక్షమున మోషే ఎంతటి భయంకరమైన మహాకార్యములు నిర్వహించెను. 121వ కీర్తన. ఇశ్రాయేలును కాపాడువాడు. నేను నా కన్నులనెత్తి కొండల వైపు పారజూచుచున్నాను. నాకు ఎచటి నుండి సహాయము లభించును. భూమ్యాకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయము లభించును. ఆయన నిన్ను కాలు జారి పడనియ్యడు. నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనికిపాట్లు పడడు, నిద్రపోడు. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలన హాని కలుగదు, రేయి చంద్రుని వలన కీడు కలుగదు. ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా నుంచును. ఆయన నీ రాకపోకలన్నింటను ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును.